ముందుగా బెడ్రూమ్ తులుపుతారు. రూమ్స్ అన్నీ తులుపుకున్నాక కిచెన్ దగ్గరికి వచ్చి క్లీనింగ్ చేస్తారు. ఈసారి అలా కాకుండా ముందు కిచెన్ని శుభ్రం చేసుకోండి. ఇలా వంటగదిని 20 నిమిషాల్లో ఎలా సర్దుకోవాలో చూపిస్తాను. మీకు చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను, చూడండి. ఇలా మనకు అక్కర్లేనివన్నీ నీట్గా సర్దుకొని పైన పెట్టేసుకోవాలి. అవసరం లేని సామాను కొన్ని డబ్బాల్లో పెట్టుకోవాలి. అవి కూడా చూపిస్తాను, చూడండి. క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచేసుకొని 4 వైపులా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలాగా బొద్దింకల బిస్కెట్ ఉంటుంది కదా, కాక్రోచ్ బిస్కెట్ని చేవల ముందు తీసుకొని 4 వైపులా ఇలా తీసుకోవాలి. ఇలా న్యూస్ పేపర్ను డెకరేషన్స్ కవర్స్ ఉంటాయి కదా, ఈ అలమరలో తీసుకోవాలి. ఇలా ఒక అలమరని సర్దుకుంటూ మనకు పనికిరాని సామాన్ పైన ఎట్టుకుంటూ వచ్చేవాలి. ఎక్కువగా ఉన్న డబ్బాలని డిష్ వాషర్ వేసి కొంచెం నీటిలోని క్లీన్ చేసుకోవాలి. పప్పులతో ఉన్నాయి. ఒక పొడి క్లాత్ని తీసుకుని తడి క్లాత్ని తీసుకోండి. డిష్ వాషర్ మూత వేసుకోండి. నీటిలో ఇలాగ క్లీన్ చేయండి. అప్పుడు పొడి గుడ్డతో తుడవండి. మొత్తం డబ్బాని ఇలా క్లీన్ చేసుకున్నాం. తుడిచి పొడి క్లాత్తో చూడడం వల్ల ఎంత నీట్గా వచ్చినాయో. ఇలా విమ్ లిక్విడ్ వేసుకొని తుడుచుకుంటే చాలా నీట్గా ఉంటాయి, జిడ్డు ఉండదు. లేని డబ్బాల్లో పెట్టేసుకొని ఉంచుకుంటే మనకి ఏదేమో పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు కిచెన్ ఎలా సర్దానో చూపిస్తాను, చూడండి. ఎంత చిన్న వంటగదినైనా ఇలాగ శుభ్రం చేసుకొని పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.